హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుతో మధు చైతు వ్లాగ్స్ నా ఛానల్ 516 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. 91,000 ప్లస్ వ్యూస్ వచ్చాయి, 564 వాచ్ అవర్స్ వచ్చాయి. ఫ్రెండ్స్, దీని అంతటికి మీ లవ్లీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంటే కారణం. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు నేను 12 ఇయర్స్ ఏజ్లో ఒక పాప రాసినటువంటి కథల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా నా వీడియోని చూడడం వల్ల నాకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. మనసు గల గుడిస, స్వేచ్ఛ, ముగ్గురు మిత్రులు, అడవి దాహం, వాన, చేప తెలివి, ఇలాంటి కథలు ఇంకా ఎన్నో రాసినటువంటి 12 సంవత్సరాల వయసులోనే రాసినటువంటి విష్ణుమ రాగలేన ఈ పాప ఇప్పుడు ప్రస్తుతం తను 12వ తరగతిని కంప్లీట్ చేసుకొని కాలేజ్కి తన బొమ్మల చదువుని ఇంకా డెవలప్ చేసుకోవడం కోసం కాలేజ్కి వెళ్ళబోతుంది. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ రాగలీనా. నాకు ఈ పుస్తకాన్ని మా సహోద్యోగి అయినటువంటి అనిల్ డానీ గారు ఇచ్చారు. ఆయన నాకు చాలా పుస్తకాలు ఇచ్చారు చదవడానికి, అందులో ఈ పుస్తకం కూడా ఒకటి. ఇందులో ఈ పాప వయసుకి తను రాసినటువంటి ఆ కథలు, ఆ నీతి నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. ఇదే నేను పిల్లలతోటి షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ పాప రాసినటువంటి ఈ కథలకి పుస్తక రూపాన్ని చేర్చి ఆ పుస్తక రూపంతో పాటు ఆ కథలకి చిత్రకారుడు రాగలేనకు కలంకారి గురువు అయిన పూజారి మణిరత్నం గారు ఈ కథలకు బొమ్మలు వేయగా, మరో చిత్రకారుడు ఈసాలపురం బాలసుబ్రహ్మణ్యం గారు కంప్యూటర్లో రంగులు అద్దారు. కలంకారీలో జాతీయ అవార్డు అందుకున్న తీర్థం బాలాజీ గారు వేసినటువంటి 2 బొమ్మలు చూసి ఈ పాప రాసినటువంటి కథలు కూడా ఈ పుస్తకంలో ప్రచురింపబడ్డాయి. నాకు ఈ పుస్తకాన్ని అందించినటువంటి అనిల్ దానీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ బంగారు కథలు ఈ పుస్తకం లోపల ఇక్కడ కనపడుతున్నటువంటి లైఫ్ ట్రీని ఈ పాపే గీశారు. 1 మీటర్ క్లాత్ మీద పూజారి మణిరత్నం గారి ఆధ్వర్యంలో ఈ బొమ్మని గీశారు. అలా చిత్ర ప్రచురణల వారు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. శ్రీ సాయి ప్రింటర్స్ విజయవాడ వారు ఈ పుస్తకాన్ని ప్రింట్ వేశారు. ఈ పుస్తకం కాపీస్ కావాలి అంటే ఇక్కడున్న అడ్రస్, ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలు మనకి కథలు వాళ్ళే మన కథలు చెప్తూ ఉంటారు. మా చెల్లి వాళ్ళ బాబు ఉన్నాడు, వాడే క్రియేటివిటీగా ఒక కథను అల్లేసి నాకు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నాకు అప్పుడు అనిపిస్తుంది పిల్లలు ఇలా ఎలా ఆలోచిస్తారని. సో అలాంటి పిల్లలకి మనం ఇలాంటి కథలు కనుక మనం చెప్తే వారి ఆలోచన తీరుని సరైన దారిలో పెట్టిన వాళ్ళం అవుతాం. అలాగే వారికి మన చుట్టూ ఉన్న సమాజం గురించి, వాన, ప్రకృతి, నేచర్ వీటన్నిటి గురించి కూడా మనం తెలియచేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళలో ఆలోచన శక్తి పెరగడానికి మనం ప్రయత్నించిన వాళ్ళం అవుతాం. అందువల్ల నేను ఈ కథల్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు కలిసిన రండి మన కథలోకి వెళ్దాం. ఫస్ట్ కథ మనసు గల గుడిసె. అనగనగా కాదు, ఈ కథ ఒక అమ్మాయి గంగతో మొదలవుతుంది. ఒకరోజు గంగ తన గుడిసె ముందు ఆడుకుంటూ ఉండగా ఒక ఉంగరం దొరికింది. దానిని చేతికి తీసుకుని ఎవరిదబ్బా అనుకుంది. ఎదురింటి మిద్దె మీద నుండి ఆ ఉంగరం పడినట్టు ఉంది అనుకుంది. ఉంగరం తీసుకొని గంగ ఆ ఇంటి తలుపు తట్టింది. ఇంతలో వాకిట్లో ఉన్న కుక్కలు గంగను చూసి బౌ బౌ అన్నాయి. తలుపు తెరిచి ఒక ఆమె బయటికి వచ్చింది. ఎవరు నువ్వు, లోపలికి ఎందుకు వచ్చావు, బయటికి పో అని అరిచింది. అమ్మ, ఈ ఉంగరం బయట దొరికింది అని గంగ చెబుతుండగానే ఆమె గంగ చేతిలో నుంచి ఉంగరం లాగేసుకుంది. ఇంతలో ఆమె కూతురు మెట్లు దిగి వచ్చింది. అమ్మా, ఇది నాదే, పైనుంచి జారి పడింది అని చెప్పింది ఆ అమ్మాయి. వాళ్ళ అమ్మ గంగను చూసి సరే పో పో అని కసురుకొని తలుపు వేసేసుకుంది. గంగ బాధపడుతూ బయటికి వచ్చింది. జరిగిందంతా గేటు దగ్గర నిలబడి చూసిన సీను, బాధపడకు గంగా, ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే అని అన్నాడు. ఆ దారిలో వెళ్తూ వెళ్తూ సీను గంగను పలకరిస్తూ ఉంటాడు. గంగ వాళ్ళ అమ్మ పనిచేసే స్కూల్లోనే సీను కూడా పనిచేస్తాడు. సైకిల్ ఎక్కి వెళుతున్న సీనుతో బాయ్ అన్నా అని చెప్పింది గంగ. అక్కడ జరిగిందంతా గంగ వాళ్ళ అమ్మకి చెప్పింది. పోనీలే అమ్మ, మన బతుకులకి ఇది అలవాటే కదా అనింది అమ్మ. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చాయి. అమ్మ, ఆ ఇంటి ముందున చెట్లు పడిపోతాయేమో అంది గంగ. ఏం కాదులే, నువ్వు పడుకో అంది అమ్మ. ఆ ఇంట్లో భోంచేస్తున్న సీనుకి గంగ, అమ్మ ఈ గాలివానలో ఎలా ఉన్నారో, వారి గుడిసెకి ఏమైందో అనిపించింది. వెంటనే బయలుదేరి గంగా వాళ్ళ గుడిసె దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది సీను అన్న, ఇంత వానలో వచ్చావు అని గంగ అడిగితే ఏమీ లేదులే అని చెప్పి సీను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గాలివాన బీభత్సం చేశాయి. తెల్లవారింది. ఎవరో అరుస్తున్నట్టు అనిపించగా గంగా, అమ్మ బయటకు వచ్చి చూశారు. ఎదురింటి మిద్దె మీదకి 2 చెట్లు పడిపోయి ఉన్నాయి.
పరుగున వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇంటి లోపల నుండి బయటకు వచ్చే దారి లేక వారు లోపల నుండి కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు. గంగ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి తలుపుకు అడ్డంగా ఉన్న కొమ్మల్ని లాగేశారు. గంగ ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంటిలో వాళ్ళంతా భయంతో ఒక మూల చేరి అరుస్తుంటే గంగ వాళ్ళని తీసుకొని బయటికి వచ్చింది. గేటు దాటుతుండగా ఆ మిద్దె ఇల్లు కూలిపోయింది. అది చూసి ఆ ఇంటి లోపల నుంచి బయటికి వచ్చిన వాళ్ళంతా పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ అమ్మ గంగ తన గుడిసెలోనికి తీసుకువెళ్ళారు. చూసారా, మిద్దెలోనే ఆమె కసురుకున్నా సరిగ్గా మాట్లాడకపోయినా ఆపదలో ఉన్నారు అని గంగా వాళ్ళ అమ్మ సహాయం చేశారు. మనం ఎవరితోనూ అలా ఈసడించుకొని మాట్లాడకూడదు. అలా ఎవరు ఈసడించుకున్నారు అని వారి మీద మనం కోపం తెచ్చుకోకూడదు. ఎవరైనా ఆపదలో ఉంటే మనం సహాయాన్ని చేయాలి. ఇప్పుడు రెండవ కథ స్వేచ్ఛ. అనగనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు చార్వి. చార్వి తన అత్త దగ్గర ఉంటుంది. ఒకరోజు చార్వి అత్తను ఇలా అడిగింది, అత్త నేను బయటికి వెళ్ళి ఆడుకునేదా అని. నీకెందుకే ఆటలు చదువులు, పోయి అంటు తోముకోపో, పని చేసుకోపో అని అత్త కసురుకుంది. చార్వికి పాపం బాగా ఏడుపు వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి. కానీ దాచుకుంది. ప్రతిరోజు ఇంతే. ప్రతిరోజు గుడ్డలు ఉతికి ఆరవేస్తుండగా ఒక సీతాకోకచిలుక ఎగురుతూ చార్వి చుట్టూ తిరిగింది. అది ఎంత అందంగా ఉందో, అంత అందమైన సీతాకోకచిలుకను చార్వి ఎప్పుడూ చూడలేదు. చార్వి ఆ సీతాకోకచిలుకను నీ పేరేమిటి అని అడిగింది. నా పేరు మిన్నల్ అని ఆ సీతాకోకచిలుక చెప్పింది. తర్వాత చార్వి మిన్నల్ ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఇక రోజు చార్వి కోసం మిన్నల్ వస్తూ ఉండేది. ఒకరోజు చార్వి దిగులుగా కూర్చొని ఉంది. ఏమైంది చార్వి అని అడిగింది మిన్నల్. నీలాగా నేను ఎగిరితే ఎంత బాగుంటుందో అని అనింది చార్వి. ఎందుకు అని అడిగింది మిన్నల్. ఎందుకంటే నాకు ఇల్లు తప్ప ఇంకేమీ తెలియదు. మా అత్త నన్ను ఎక్కడికి పోనివ్వదు అని చెప్పింది చార్వి. అయ్యో పాపం అంది మిన్నల్ తను రంగురంగుల రెక్కల్ని చూసుకుంటూ. బాధపడొద్దు చార్వి, నేను నీకు రోజు బయట సంగతులన్నీ చెబుతాగా అంది మిన్నల్. అలా వాళ్ళిద్దరూ రోజు కబుర్లు చెప్పుకునేవారు. అడవి గురించి, నది గురించి, పూల తోటల గురించి మిన్నల్ చార్వికి ఎన్నో సంగతులు చెప్పేది. చార్వికి చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు చార్వి అడిగింది, నాకు కూడా నీలాగా రెక్క ఎగరాలని ఉంది అని. సరే కళ్ళు మూసుకో అని చెప్పింది మిన్నల్. చార్వి కళ్ళు మూసుకుంది. టపటపా రెక్కల చప్పుడు వినిపించింది. చార్వి కళ్ళు తెరిచి చూసేసరికి బంతి పువ్వు మీద వాలిన మిన్నల్ నవ్వుతూ తననే చూస్తూ ఉంది. సరే ఇంకా ఎగురు అంది మిన్నల్. ఎలా అని అడిగింది చార్వి. ఇలా నా వెనకే రా అంటూ మిన్నల్ గాల్లోకి లేచింది. చార్వి తన చేతులు చూసుకునేసరికి ఆశ్చర్యంగా తన చేతులకు బదులు రంగుల రంగుల రెక్కలు ఉన్నాయి. అచ్చం మిన్నల్ యొక్క రెక్కల్లాగానే. చార్వి తన రెక్కలు విప్పుకొని పైకి కిందకి ఊపింది. అంతే, గాల్లోకి లేచింది చార్వి. ఇంకా ఇంకా వేగంగా రెక్కలు ఆడించింది. ఇంకా ఇంకా పైకి వెళ్ళింది. రెక్కలు ఊపుతూ చుట్టూ చూసింది. అద్భుతం! ఆకాశం అచ్చం సముద్రంలాగా ఉంది. పిల్లలకి పని నేర్పించాలి, కానీ ఆ పనులే వారి చదువుకి స్వేచ్ఛకి ఆటంకం కాకూడదు. అలాగే పిల్లల్ని బయటికి పంపించాలి. ఎప్పుడు ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి మనం బయటికి పంపించాలి. అప్పుడే వారికి బయట ప్రపంచం తెలుస్తుంది. వారు బయట ప్రపంచంతో మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వారు స్వతహాగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ కథలు, వాటికి వేసిన బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కదండి. నేను ఈ 2 కథలనే కాదండి, మిగిలిన కథలను కూడా మా ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలతో షేర్ చేసుకున్నాను. వాళ్ళు చాలా చక్కగా ఇంట్రెస్ట్గా పుస్తకాన్ని కూడా చాలా చక్కగా చూసి ఇది సీతాకోకచిలుక, ఇది చెట్టు, ఇది ఫ్లవర్, ఇలా అన్నీ గుర్తుపట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూశారు. అందుకే నేను ఈ వీడియోని చేశాను అనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని కథలతోటి మరో వీడియోతో మీ ముందుకి వస్తాను.